ఎప్పుడు లేచావే ఒంగోరం? మొన్న లేచావా? ఇప్పుడు కాదా? అమ్మో, నా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. లేగు 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 లేగు, నీ వీడియో చేసుకోవాలి. జింగ్ 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 జింగ్. నీకు హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ చేయాలి కదా. పడుకొని లేచి ఏ పిల్లలైనా ఏడుస్తారేమో కానీ మా పాప మాత్రం ఏడదు. అమ్మా, అది క్యాటర్పిల్ల, అది బాయ్. ఏ డిష్ ఉండు ఉండు, డైపర్ తీని. హలో, మా చిలకమ్మ ఈ మధ్యకాలంలో ప్రీ స్కూల్కి వెళ్తుంది. నర్సరీకి ముందు ప్రీ స్కూల్లో ప్లే స్కూల్లో వేయడం చాలా ఉత్తమం అన్నమాట. నాకు రీసెంట్గా తెలిసింది. సో ప్రీ స్కూల్కి వెళ్తుంది, వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ డీప్ స్లీప్లో పడుకుంటుంది. సో 3 డేస్కి సరిపడా హోంవర్క్ అయితే ఇచ్చారు. సో అదేమి ఇచ్చారో ఏమో అన్నది తన బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇంతకీ ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో హోంవర్క్ ఏమి ఇచ్చారన్నది కూడా చూద్దాము. సో మా చిలకమ్మ బ్యాగ్ అయితే ఇది చాలా కలర్ఫుల్గా ఫ్లోరల్లో బ్లాక్ అండ్ ఫ్లోరల్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఎందుకు, కొంచెం మంచి ఏమైనా యానిమల్ బొమ్మలు కానీ అవి ఇవి తీసుకుంటే బాగుంది కదా అని అనిపించింది నాకు. కాకపోతే ఇందులో కొంచెం స్టఫ్ ఎక్కువ పెట్టాలన్నమాట, అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా. అవే ఫ్యాన్సీవి అనుకో, మరి అంత స్ట్రాంగ్ ఉండవు, తక్కువ బడ్జెట్లో అని చెప్పి తీసుకోలేదు అంతే. సో ఇంతకీ చూసేద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ప్రీ స్కూల్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక హ్యాండ్ కర్చీఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో అయితే టిష్యూస్ ఇస్తారు, కానీ కొన్ని స్కూల్స్లో అయితే టిష్యూస్ అవి ఇవ్వకపోతే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కదా స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి. సో వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళే తుడుచుకోవాలి, లేదంటే ఏంటి మ్యామ్స్ కానీ అంటే టీచర్స్ కానీ లేదంటే ఐఎంఎస్ కానీ తుడవడానికి బాగుంటుంది కదా అని ఇది పెట్టాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ స్కూల్ డైరీ మాట. సో ఈ విధంగా స్కూల్ డైరీ ఉంటుంది. ప్రీ స్కూల్ వాళ్ళకి కూడా స్కూల్ డైరీ అంటే వాళ్ళకి హోంవర్క్స్ ఇవ్వరు, కానీ డేలో వాళ్ళు ఏమేమి చేశారో అన్నది డైలీ వాళ్ళ డైరీలో నోట్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా అన్నీ నోట్ చేశారు. ఒక డైరీ ఉంటుంది. అండ్ వీకెండ్లో ఖచ్చితంగా ఒక యాక్టివిటీ వర్క్ ఇస్తారన్నమాట. నేను ఆల్రెడీ నా షార్ట్స్లోనే ఒక యాక్టివిటీ వర్క్ అయితే ఇచ్చారని చెప్పాను. సో ఇప్పుడు ఇది ఇచ్చారు హోంవర్క్ ఆద్యశ్రీ, ఇది కలరింగ్ చేయమని. సో ఇది హోంవర్క్ మాట, మా చిలకమ్మ హోంవర్క్ ఇది కలరింగ్ చేయమని. ఒక కలరింగ్ చేయమని లాస్ట్ వీకెండ్ ఒక హోంవర్క్ ఇచ్చారు, చాలా అందంగా చేసింది, తనకి స్టార్ కూడా ఇచ్చారంట, చెప్తుంది నాకు వచ్చి. సో ఒక డైరీలోనే మనకు ఒక హోంవర్క్ పేజ్ ఉంటుంది, వీకెండ్కి అయితే ఒక హోంవర్క్ పేజ్. అండ్ ఆల్సో వీకెండ్ అంతా వాళ్ళు స్కూల్లో చేసేవన్నీ మర్చిపోతారేమో అని చెప్పి ఒక బుక్, ఏదైనా స్టోరీ బుక్ కానీ లేదంటే వాళ్ళ స్కూల్లో ఏమేమైతే నేర్పిస్తున్నారో దానికి రిలేట్ అయిన ఒక బుక్ అయితే ఖచ్చితంగా పెడతారు. సో ఈ విధంగా ఒక బుక్ అయితే పెట్టారు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చిందంటే పిల్లలు చదివిందంతా మర్చిపోయి మనకంటూ ఒక స్కూల్ ఉందని మర్చిపోతారు కాబట్టి, ఎస్పెషల్లీ ఈ టాడ్లర్స్ లైక్ చిన్నపిల్లలు ప్లే స్కూల్ పిల్లలు అంటే ఖచ్చితంగా మర్చిపోతారు కాబట్టి. నెక్స్ట్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టాలి. సో నేనైతే ఈ డ్రెస్ ఒకటి పెట్టాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ యాక్చువల్లీ ఇది ఫుల్ ప్యాంటే పెట్టాను, కానీ ఎమర్జెన్సీలో వాళ్ళు ఒక ప్యాంట్ ఆల్రెడీ యూజ్ చేశారు, ఇది సెకండ్ అనమాట. సో నేనైతే ఒక పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టాను. అంటే వాళ్ళు వామిట్ చేసుకోవచ్చు, ఏడుస్తూ కొంతమంది వామిట్ చేసేస్తారు, లేదంటే కొంతమంది పాటీ చేయొచ్చు. డైపర్స్ ఉన్నా కూడా లీక్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే వాటర్ తాగుతున్నప్పుడు బట్టల మీద పడిపోవచ్చు, లేదంటే వాళ్ళు యాక్టివిటీస్ కలర్స్తో వాటితో చేసేటప్పుడు ఆ కలర్స్ బట్టలకి అంటుకుపోవచ్చు, ఖరాబ్ అయిపోవచ్చు అని రీజన్తో అనుకుంటా ఒక పేరు బట్టలు పెట్టమన్నారు. అండ్ ఆల్రెడీ ఒక హ్యాండ్కి పెట్టాను, బట్ మా జిలకమ్మ ఇది తనకి మొన్న నోస్ బాగా సర్ది అయ్యిందని చెప్పి ఎక్స్ట్రాగా పెట్టాను. అండ్ ఒక డైపర్ ఎక్స్ట్రాగా పెట్టాలి ఖచ్చితంగా. ఇది టాడ్లర్స్ టు కిడ్స్ వరకు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే మీ పిల్లలకి ఏంటి డైపర్ ఇంకా అవ్వలేదు అన్నంత వరకు ఇవైతే యూజ్ చేయాలి. సో మా చిలకమ్మ అయితే లేచింది. హాయ్, నీ గురించే చెప్తున్నాను దా. సో హియర్ ఈజ్ మై చిలకమ్మ. చూసారు కదా, వస్తూనే నా బ్యాగ్ ఏం చేసేసింది మా అమ్మ అని చెప్పి ఓపెన్ చేసేసింది. సో ఇదండి మా చిలకమ్మ దాంట్లో ఉన్న వస్తువులు. యాక్చువల్గా అయితే మాత్రం టాయ్స్ కూడా పెడతాను, బట్ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే టాయ్స్ అసలు పెట్టకండి,
ఇక్కడ ఉన్న టాయ్స్తోనే ఆడుకుంటారు. పిల్లల టాయ్స్ ఇక్కడికి తీసుకొచ్చి మిక్సప్ చేస్తే దాంతోనే ఇంకొక ఎదుటి పిల్లలు కూడా అవి కావాలని గోల పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ టాయ్స్ ఏమీ పెట్టకండి అని చెప్పేసి అన్నారు. సో టాయ్స్ అయితే అస్సలు పెట్టట్లేదు. తన ఫేవరెట్ టాయ్ అయినా కూడా నేను అసలు పెట్టనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మా చిలకమ్మ బ్యాగ్లో అయితే ఇవి ఉంటాయి. ఒక టాడ్లర్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటాయో అన్నది షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో మా బేబీ, మా చిలకమ్మ వచ్చేసింది. ఈరోజు స్కూల్లో ఏం చేసావమ్మా? సో అది చేసిందంట. ఈ వీడియో కానీ మీకు నచ్చింది లేదంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సే బాయ్.